హలో అందరికీ, వెల్కమ్ టు కీర్తనాస్ కుకింగ్ ఛానల్. ఇప్పుడు పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాంట్లోనే కారం, ధనియా పౌడర్, పసుపు, సాల్ట్. ఇది బిర్యానీ మసాలా అండి. నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. ఇవి అన్నీ వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోనే పెరుగు యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా అన్ని పన్నీర్ ముక్కలకు మసాలాలు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బియ్యం కొలుచుకోవాలండి. నేను ఈ కప్పుతో 8 కప్పుల బియ్యం తీసుకున్నాను. తర్వాత దీన్ని మంచిగా కడుక్కొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రైస్ కోసము వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ వేసారు వచ్చినప్పుడు నానబెట్టి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని
దీంట్లోనే నిమ్మకాయ సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు పైనుంచి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు రైస్ ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. ఒక 50% ఉడికించినాక ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ 70 to 80% ఉడకాలి. సెకండ్ లేయర్ వేసుకోవాలి. మీకు రైస్ పెట్టుకుంటే థర్డ్ లేయర్ పడుతుంది అనుకుంటే 90% ఉడికించుకోవాలి. నాకు 2 లేయర్స్లో వచ్చేసిందండి రైస్. రైస్ని ఇలా మంచిగా వేసుకున్నాక ఇప్పుడు దీనిపై నుండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఆ ఆయిల్ పైనుండి పోసుకోవాలండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో 15 minutes ఉంచుకోవాలి. అంతే, మనం పన్నీర్ బిర్యానీ రెడీ. రైస్ చాలా పుల్లగా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.